వారం క్రితము భాగ్యమ్మ గారు వచ్చి 25వ తేదీ ఇంటి దగ్గర ప్రార్థన కూడుకుంటుంది, పిల్లలు చెప్పారన్నప్పుడు సరే అని చెప్పడం జరిగింది. మరి సంఘము పెద్దలు అందరూ కూడా ఏకీభవించి ఈ కూడికకు హాజరైనందుకు, కుటుంబీకులు కూడా సమ్మతి కలిగి ఈ ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకున్నందుకు ప్రభువును స్తుతిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని పౌలయ్య గారు కనపడుతుందా? రైట్. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడను మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. చాలు. మృతి అనగా మరణము. ఇక్కడ ఒక ఇక్కడ మోషే అనేటటువంటి ఒక దేవుని దాసుడు, ప్రవక్తలలో మొదటి ప్రవక్త, ఇశ్రాయేలు ప్రజలకు పరిచర్య చేసినటువంటి దేవుని దాసుడు. ఈయన క్రింద సమర్పించుకున్నటువంటి ఇంకొక దాసుడు ఉన్నాడు, ఆయన పేరే యెహోషువ. మోషే మొన్న ఆదివారం మనం చెప్పుకున్నాం, మోషే వయసు 120 సంవత్సరాలు. అక్కడనే 34వ అధ్యాయంలో 7వ వచనంలో ఉన్నది మనకు. 7వ వచనం అక్కడనే ద్వితీయోపదేశకాండము 34, అక్కడనే అదే పేజీలోనే. యువతల పేజీ యెహోషువ, యువతల పేజీ ద్వితీయోపదేశకాండం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు. చాలా అటుకే వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైన మాటలు. మోషే జీవిత చరిత్రను మనము ఆయన సంవత్సరాలను 3 భాగాలుగా చేసుకున్నట్టుగా మనం పోయిన ఆదివారం అట్లా మాట్లాడుకున్నాం. 40 సంవత్సరాలు అంతఃపుర అనుభవం, అంటే ఆయన పెరిగిన అనుభవం, రాజా సన్నిధిలో, రాజ టీవీ అంటే సింహాసనం ఎక్కవలసిన వాడు. ఇక్కడ 40 సంవత్సరాలు తల్లి మాటలు విని పాలు దాగి పెరిగి పెద్దయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు రావాలని వచ్చాడు. కానీ తొందరపాటు నిర్ణయంతో అతడు అక్కడ పొరపాటు చేసినందుకు మరలా 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు మేపాల్సి వచ్చింది. మరలా 40 సంవత్సరాలు అక్కడి నుంచి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు ఆయన నడుము కట్టాడు. దేవుడు కూడా సిద్ధపాటు చేశాడు. ఈ మోషే క్రింద యెహోషువ అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఈ మోషే ఏమేం కష్టపడ్డాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఏమేమి ఎదుర్కొన్నాడు, ఎంత అవమానం పొందాడు ఫరో ఐగుప్తీయుల వాళ్ళతోటి, ఇవన్నీ కూడా యెహోషువ అన్నీ చూశాడు. కంటితో చూశాడు, చెవితో విన్నాడు, మనసు నొచ్చుకున్నాడు. చాలా మోషే వలె ఇతడు కూడా కృంగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీరిద్దరు కాడెద్దులు అని చెప్పుకోవచ్చు. జత అంటే ఆయన ముందు ఈయన వెనక. మోషేకు పరిచారకుడు. ఈయన ఏమైనట్టుగా, ఇంత గొప్ప దైవజనుడు ఏమైనట్టుగా మనం చదువుకున్నామంటే చనిపోయాను అని. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మరలా చదువు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువ ఇప్పుడు బ్రతికున్నాడు. మోషే మోయవలసిన కాడి యెహోషువ మోయాలి. మోషే నడిపించిన ప్రజలను యెహోషువ నడిపించాలి. మోషేను తిరస్కరించిన ఆ ప్రజలను ఈయన పట్టుకోవాలి. ఎట్లా అంత పెద్ద మనిషి పోయినే, అంత సాత్వికుడు పోయినే, అంత ఓపిక కలిగిన వాడు పోయినే, మరి నాతో ఏమవుతుంది అని భయం తప్పకొస్తుంది, కలవరం వస్తుంది.
దిగులు వస్తుంది, భయము, పిరికితనం కూడా, అలజడి కూడా వస్తుంది. అయితే దేవుడు యెహోషువకు ఏమని చెప్తున్నాడు అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి. 3వ వచనం, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. చాలు. యెహోషువ ఇప్పుడు మోషే స్థానంలో నువ్వు ఉండవలసి వస్తుంది కాబట్టి నీవు మోషే నడిపించిన ఈ ప్రజలను నువ్వు నడిపించాలి. దీనికి నీకు ఏమేమి అర్హతలు కావాలి అన్నీ నేర్చుకున్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ మరలా ఒక సపోర్ట్ దేవుడు ఏమిస్తున్నాడు ఆయనకేనంటే బాగా మనము గుర్తుపెట్టుకుంటే బాగా చూడండి. 6వ వచనం, నిన్ను విడువను బాగా గుర్తుపెట్టుకోండి. యెహోషువతో అంటున్నాడు, నిన్ను విడువక ఎడబాయక కాచితివి. యెహోషువతో అంటున్నాడు, మోషేకు తోడై ఉన్నట్లుగా నిన్ను విడువను ఎడబాయను అని. ఈ మరణము అనేది, ఈ మృతి అనేది క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి నిద్ర అని కూడా చెప్పబడింది. ఈ మరణాన్ని నిద్ర అని కూడా, చావు అని కూడా, చనిపోయెను అని కూడా ఇలాంటి మాటలు ఉన్నాయి. అయితే మనం ఈ రాత్రి గుర్తించవలసినది ఏమిటి అని అంటే, మోషే తరువాత యెహోషువ ఎలాగూ నాయకత్వం వహించవలసి ఉన్నదో, ఏ కుటుంబంలోని వ్యక్తి ఎవరు చనిపోయినా అతని స్థానాన్ని మరొకరు ఆక్రమించుకోవాల్సి వస్తుంది. ఏ ఇంట్లోనైనా. ఇక్కడ పురుషులు, యవనస్తులు, మధ్య వయసు కలిగిన వారు కూడా ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మోషే తర్వాత యెహోషువ నాయకత్వం వహించాలి. అయితే ఈ యెహోషువకి ఇప్పుడు ఏమేమి అర్హతలు కావాలి అని అంటే 6వ వచనం మరలా చదవండి. నిన్ను విడువను, 2 ఏ ఇంట్లోనో ఎవరు చనిపోతారో పోయిన వ్యక్తిని గురించి ఎవరు దిగులు చెందకూడదు, ఎవరు బాధపడకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నా జీవితంలో నా ఇంట్లో కానీ ఎవరైనా చనిపోయిన ప్రాముఖ్యమైన వాళ్ళు ఆ దినం అప్పుడు ఏమీ వారిని గురించి ఆలోచించను. కానీ నెమ్మదిగా పరిస్థితి ప్రభావాలను పట్టి వారి పనిని, వారి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొంచెం అంటే చింతిస్తాను. ఎట్లా చింతిస్తానంటే, ఇంకా ఇటువంటి వ్యక్తులు నుండి ఇంకా కొద్దిగా పని జరుగు కదా అన్నట్టు ఆ ధోరణిలో. వారు చనిపోయినందుకు కాదు, దిగులు, భయం కాదు. యెహోషువ ఇప్పుడు ఏం కలిగి ఉండాలంటే నిబ్బరము కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. నిబ్బరము కలిగి, ఇంటిలో ఏ వ్యక్తి అయినా, పెద్ద మనిషి ఎంత చేతగానోడైనా, ఏం పని చేయనోడైనా చనిపోయిండు అంటే అది పెద్ద ఎలితి, పెద్ద కొరత ఏ ఇంట్లోనైనా. ఆ కుటుంబీకులు ఏం చేయాలి అని అంటే, యెహోషువకు దేవుడు సెలవిచ్చినట్లుగా యెహోషువ అంటున్నాడు, నేను నిన్ను విడువను అన్నట్టుగా మనకు చెప్తూ ఉంటున్నాడు. యోహాను సువార్తలో మాట అంటాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అంటున్నాడు. నా స్థలములో ఉన్న వారిని నేను విడిచిపెట్టను. మనకు భయము, కలవరం ఎప్పుడు వస్తుంది అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యమునకు దూరముగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి దూరముగా ఉన్నప్పుడు, దేవుని నీడను ఆశ్రయించకుండా ఉన్నప్పుడు భయము, దిగులు, కలవరము, ఇక ఎవరు చెప్పినా ఓదార్పు పొందం. ఇది నేను బాగా అనుభవించిన సత్యం. అంటే నేను అంత దిగులు పడలేదు, కానీ నా చిన్న వయసులోనే వాక్యం నాకు దొరికింది కాబట్టి వాక్యము ద్వారా మనిషికి ఏమొస్తుందంటే ధైర్యం వస్తుంది. ధైర్యం, మనం ఎక్కడ ఆగాలి, ఎక్కడ పోవాలి, ఎట్లుండాలి అని ఇది అలాగనే ఉంచుకొని లూకా సువార్త 1:23 చూడండి. లూకా సువార్త 1:23 ఏముంది? అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు, ఇక్కడ అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను.
అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళెను. సేవ అనగా పని దినాలు. అక్కడ జకర్యాను గురించి చెప్పబడిన మాట వాస్తవమే. ఈ కోణాన్ని మనం పోల్చుకోగలిగితే ఒక ఇంట్లో ఒక వ్యక్తి, ఒక అమ్మ కానీ ఒక ఎవరైనా సరే వారు ఈ లోకంని విడిచి వెళ్ళారు అని అంటే వారి పని దినములు సమాప్తి సంపూర్ణమైనవి. అతడు తన ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు మన మధ్య అబ్రామయ్య గారు లేరు. అతడు పని చేసినా చేయకపోయినా తన దినాలు సంపూర్ణమైపోయినాయి. అతడు ఏ ఇంటికి నుంచి వచ్చాడో ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది కొత్త వింత కాదు, కానీ నూతన జన్మ ద్వారా, క్రొత్త జన్మ ద్వారా ప్రతి ఒక్కరికి ధైర్యం వస్తుంది. కనుక అందరూ గుర్తుంచుకోవాలి, ఈ లోకంలో అయితే మనం ఉండడానికి వీల్లేదు. ఎవరు నువ్వేం చేసినా కూడా. 90వ కీర్తనలో అంటాడు కదా, చూడండి 90వ కీర్తనలో 90వ కీర్తన మొదటి నుంచి రా. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. కొంచెం ఆగు ఆదమన. తరతరముల నుండి, అందరూ బాగా వినాలి, పెద్దోళ్ళు అన్నోళ్ళు కూడా బాగా వినాలి. ఇప్పుడు మనం భూమి మీద ఇప్పుడు ఉన్నాము. మనలో ఉన్న ఊపిరి, మనలో ఉన్న జీవాత్మ ప్రారంభ దినాల్లో ఎవరి దగ్గర ఉండింది? ఆదికాండం 2:7 చూడి, అట్లా పోవాలి. అట్లా ఆదికాండం 2:7 నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా. ఇప్పుడు మనము లూకా 1:23 ప్రకారంగా చూస్తే జకర్యా తన పని దినములు సంపూర్తి చేసుకొని ఎక్కడికి వెళ్ళాడు? తన ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే ప్రసంగి గ్రంథములు అంటాడు, ఏలయనగా నువ్వు నేల నుండి, చదువు ఆ మాట, నువ్వు మన్నే గనుక ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము అటుపక్క అక్కడనే ఎన్నో వచనం? 7వ వచనం కరెక్ట్. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు. బాగా గుర్తుపెట్టుకోండి, మరణము అంటే భయపడాల్సింది ఎవరంటే దేవుణ్ణి ఎరగని వారు. దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక్కడే. బయట హిందువులైతే వాళ్ళు ఎట్టుపోతారో ఏమో తెలియదు, కానీ మంచి భయం కలిగి ఉంటారు. దేవుడు ఒక్కడే, ఆయనే సృష్టికర్త. నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు. యెషయా 54:5 చూడు, యెషయా 54:5 ఏమన్నాడు? బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. మనం ఎందుకు ఏడుస్తాం ఒక వ్యక్తి చనిపోతే అంటే, వాక్యము హృదయంలో ఉంటే ధైర్యం వస్తుంది. ఇప్పుడు యెహోషువకి చెప్తున్నాడు, నువ్వు నిబ్బరం కలిగి ఉండాలి. మోషే లేడని కలవరపడకూడదు. నువ్వెవరిని నడిపించలేవు, అడుగు ముందుకేయలేవు. నీకు శక్తి ఉన్నా తగ్గిపోతుంది, నీకు బలమున్నా తగ్గిపోతుంది. సామెతల్లో ఒక మాట అంటాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగుదువు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల, ఎవరైనా సరే దీనికి నీ ఎట్టి పరిస్థితి ఎంత నష్టమైనా రాని నీకు ధైర్యం రావాలి అంటే, నిబ్బరం ఉండాలి అని అంటే, అందరిని ధైర్యపరచాలంటే నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి. నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు. మనం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము చూడి 20వ వచనం చూడి, 30:20 చదువు గట్టిగా. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు
ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువుకును మూలమై ఉన్నాడు. ఒక మాట ఇక్కడ చెప్పక తప్పదు. అబ్రాహాం గారు అంటే గిడ్డయ్య గారు మరణించవలసిన వయసు లేదు, మరణించవలసిన వయసు కాదు. ఇక్కడ మేల్కొని ఉన్న తన కుమారులకు కానీ ఇంకా ఎవరైనా ఆ స్థితిలో ఉంటే వారందరికీ మెలకువ ఉండడానికి నేను ఈ మాటను తెప్పరిలా చేస్తూ ఉన్నా. కారణం ఏమిటంటే, నీ దేహము చెడుపు దానిని నీ యొద్ద నుండి, నీ దేహము చెడుపు దాన్ని. చాలామంది బీడీ తాగుతారు, సిగరెట్ తాగుతారు. మా బావమరిది బసిగేరి ఆయన చెల్లెలి భర్త ఇప్పుడు కర్నూలు గౌరిగోపాల్ హాస్పిటల్లో స్టంట్ వేశారు. ఏ చెడు అలవాట్లు లేవు, ఏ చెడు అలవాట్లు లేవు. వ్యసనము దిగులు కూడా చెడు అలవాటే. వ్యసనము దిగులు, దీని వలన మెత్తని అవయవాలన్నీ నలిగి వాటి మీద ఈ మనోవ్యాకులం అనేది పడి మనిషి యొక్క ఆరోగ్యము చెడిపోయి అన్ని అవయవాలు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉన్నది. కనుక నీ ప్రాణమునకు మూలము, నీ దీర్ఘాయువుకు మూలం. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 30:20 చదువుకుంటూ వచ్చాం. చూడు, మళ్ళీ చదువు. నీ దీర్ఘాయువుకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని హత్తుకొనుడి, ఆయనను హత్తుకొనుడి. ఇంకా ఉండవలసిన వాడు. దీన్ని ఎవరు కట్ చేసుకున్నారంటే, ఎవరు చెడలవాట్లు కలిగి ఉంటారో తమకు తామే కట్ చేసుకుంటారు. చావనైనా చేస్తాం కానీ ఇడిచిపెట్టలేం. తాగద్దురు అంటే చావనైనా చేస్తాం కానీ. అందుకొరకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమని అనంటే, ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలు ఖర్చు పెట్టెదరు. చూడండి, యెషయా గ్రంథం 55, యెషయా గ్రంథం 55 2వ వచనం నుంచి. ఆహారము కాని దాని కొరకు. ఇప్పుడు ఒక మాట అంత నా వైపు చూడండి. అన్నం తినేటప్పుడు పక్కన ఏం పెట్టుకుంటాము? గట్టి చెప్పాలి. నీళ్ళకు బదులు ఆ బీరా బారా అవే తెచ్చి పెట్టుకొని దాంతోనే పప్పు చేసుకొని దాంతోనే ఎసురు పెట్టుకొని దాంతోనే బీరుతోనే. తప్ప స్పెషల్గా తాగుతావే. అన్నం తినేటప్పుడు కూడా దాన్నే ఒక గ్లాసులో పోసి పెట్టుకొని పప్పు కానీ చికెన్ కానీ ఆమ్లెట్ కానీ మటన్ కానీ దాంతోనే తయారు చేసుకొని అన్నం కూడా దాంతోనే, బిర్యానీ దాంతోనే చేసుకొని తినకూడదా? ఇక బీడీ సిగరెట్ వగైరు ఇవన్నీ తాగుతారు. అన్నంలో చట్నీ కదా కలుపుకున్నట్టుగా అన్ని పిసికి కలుపుకుంటే. అందుకొరకే నా జనులు వివేకము లేని జనులై, అందుకొరకు అక్కడ అంటున్నాడు. యెషయా 55:2 చదువుతున్నాం కదా. ఆహారము కాని దాని కొరకు. బీర్ ఆహారమా? ఆహారమా? నేను మాట అడుగుతాను, పాలు మంచివే చెడ్డవే? గట్టిగా చెప్పండి. ఆరోగ్యానికి మంచివే కదా? ఆరోగ్యం చెడిపోయిన వ్యక్తికి డాక్టర్లు ఏం చెప్తారు? పాలు తాగమని చెప్తారు. సరే, నీళ్ళే వద్దు, ఇంకా పాలే తాక్కుంటుందాం. మంచివంటారు, మరి హిహి అంటారు మీరే. దప్పిక తీరుతుందా? ఎంతవరకు? లిమిటేషన్. కనుక కొన్నిసార్లు కొన్ని వ్యాధులకు మత్తు పదార్థాన్ని కూడా వాడమని డాక్టర్ సలహా ఇస్తాడు. యాటి వరకు వాడాలి? వైద్యము వలె. ఇప్పుడు నా దగ్గర చాక్లెట్లు ఉంటాయి. పిల్లలు అడుగుతారు, సరే నువ్వు షుగర్ కదా, నువ్వు చాక్లెట్ ఏంటి తింటావు? డౌన్ అయిందంటే దాన్ని వేసుకున్నానంటే రేజ్ చేస్తుంది. బీపీ షుగర్ డౌన్ అయ్యే వాళ్ళు, బీపీ కూడా డౌన్ అయ్యే వాళ్ళు
నిమ్మకాయ నీళ్ళు కానీ ఉప్పు నీళ్ళు కానీ వేసుకొని తాగినట్లయితే ఎంబడే అది బీపీని రేజ్ చేస్తుంది, అంటే మళ్ళీ లెవెల్గా తీసుకొని వస్తుంది. తిమోతికి చెప్పాడు, తరచుగా నీకు వచ్చు కడుపు నొప్పి నిమిత్తము నువ్వు అప్పుడప్పుడు ద్రాక్షారసం పుచ్చుకో. అంటే సీసాలు మింగమని కాదు. నేను అందుకే ఇక్కడ ఎవరైనా బుద్ధిమంతులు ఉంటే రేపటి నుంచి బీడీలు కానీ సిగరెట్లు కానీ అన్నంలో కలుపుకొని తినండి, ప్రార్థన చేసుకొని తినండి, ఏ తప్పేమదే. బీరుతో వండించుకొని తినండి, తప్పేమదే. ఆహారము కాని దాని కొరకు మీరు ఏల రూకలు ఇచ్చేదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు సత్తువ ఇయ్యని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు. అబ్రామయ్య గారికి నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఆయన పోయినా కూడా ఆయన పిల్లలు ఎవరైనా అట్టి స్థితిలో ఉంటే దూరంగా ఉండమని, ఇంకా ఎవరైనా ఉంటే కూడా దూరంగా ఉండమని. దేవుడు నిన్ను విడువక ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. మంచి ఎవరి మీదకే మీసం దువ్వేవాడు కాదు. ఎవరు గిడ్డే అబ్రాం ఎవరి మీదకన్నా మీసం అన్ని మీద దువ్వినా ఎవరి మీదకి అనేటోడు కూడా ఏం కాదు. కానీ దేనికి బానిస అయిపోయినాడు? అనారోగ్యాన్ని సంపాదించుకొనుటకు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు ఖర్చు పెడతారు? ఇంకేమన్నాడు? నా మాట జాగ్రత్తగా ఆలకించి నా మాట ఖచ్చితంగా విని మంచి పదార్థం భుజించుడి. మంచి పదార్థము, మంచి ఆరోగ్యవంతమైన పదార్థం, అది కూడా కింద చెప్పాడు చూడు, చదువు. ఈ ప్రాణము ఆ, సారమైన దాని యందు ఆ. సుఖింపనీయుడి. నీకు ఆరోగ్యము, శక్తి, సత్తువ వచ్చే దాని యందు నువ్వు బాగా నీ శరీరానికి పుష్టికరమైన ఆహారం, గుడ్డు తీసుకో, అది మితమే తిను. మళ్ళీ ఎక్కువ తిన్నానంటే మళ్ళీ అది కూడా నీకు ఎఫెక్టే. అన్ని మితం, మినిమం. డాక్టర్లు ఏది చెప్పిన ఇప్పుడు ఏం చెప్తారంటే, షుగర్లను కూడా ఒరేనా తినమంటాడు. ఎంత తినాలి? బెల్లం కూడా ఎంత తీసుకోవాలి? ప్రతిదీ మితం, కంట్రోల్ సిస్టమ్. అందుకొరకే ఈ రాత్రికాల సమయంలో విడువబడిన ఈ కుటుంబంలో పోయిన వ్యక్తిని గురించి చింత చేయొద్దు, కానీ ఎందుకు వెళ్ళిపోయాడు, ఎట్లా వెళ్ళిపోయాడు, ఇంకా వయసు ఉంది కదా. 70 ఉంటాయా? 66? సరేలా 66 అంటే కూడా అది ఎవరు గ్యారెంటీ కాదు. కానీ మా ఆయుష్కాలము ఎంత? 70 లేక 80. ఇక యాకోబు పత్రికకు పోయినట్లయితే ఏమి రేపేమి సంభవించునో తెలియదు. మీ జీవము అంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి. ఇది తెలిసి కూడా మానవుడు చావునైనా చచ్చేకి ఇష్టపడి మరణకరమైన వాటిని ప్రేమిస్తూ స్వాగతిస్తూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం. శ్రీనివాసులు డాక్టర్ అని ఎమ్మెనూరులో ఉన్నాడు, చక్కనుడు బ్రాహ్మణుడు. చార్మినార్ సిగరెట్లు తాగుతాడు. మేము హాస్టల్లో ఉన్నప్పుడు మమ్మల్ని చెక్ చేయడానికి వచ్చేవాడు. ఆయన గురువు టి రామకృష్ణారెడ్డి అని గుండె జబ్బు డాక్టరు. ఈయనకు గుండె జబ్బు ఎక్కువైపోయింది. ఎవరికి? శ్రీనివాసులు డాక్టర్కి. ఎక్కడికి పోవాలా? వాళ్ళ గురువు దగ్గరికే పోవాలా. ఎక్కువైపోయింది, ఇంకా బైపాస్ సర్జరీ చేయాలి, ఇంకంతే. అప్పుడు డాక్టర్ చెప్పాడంట వాళ్ళ గురువు టి రామకృష్ణారెడ్డి అని, నువ్వు సిగరెట్లు తాగను అని ప్రమాణం చేస్తే నీకు ఆపరేషన్ చేస్తాను, లేకపోతే చేయండి, ఇష్టం, చచ్చిపో. చాలామంది వెర్రి పనులు చేసి, ఇప్పుడు మనం చిన్న కుమారుని సంగతి మనం ఎరుగుదుము. వాడు దుర్వ్యాపారము వలన వానికైనా బుద్ధి వచ్చి యాటికొచ్చినాడు. మళ్ళీ నేనైతే ఇక్కడ ఏమిటికి చచ్చిపోతున్నాను? యవనస్తులారా, చక్కని మందిరం ఉంది, చక్కని మందిరం, రోజు ప్రార్థన ఉంటుంది. ఎంత బాగా రావచ్చు. బయట పనులకు పోయినారు, మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు మందిరానికి రావచ్చు కదా. దేవుని సన్నిధిలో ఏమున్నది అని అంటే సంపూర్ణ సంతోషము. బయట లేదు నీకు సంతోషము, దేవుని సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషము. ఇరుకులు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, అప్పులు ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు, తెలిసి తెలియక ఇటు పోయి అటు తెచ్చుకుని ఉండవచ్చు నష్టాలు, ఇంకేమేమో చేయబోని నష్టాలు తెచ్చుకుని ఉండవచ్చు. వాటన్నిటిని క్రమపరుచుకోవడానికి నీ ఆయుష్కాలం సాలకొచ్చి ఉండవచ్చు. మొట్టమొదటి నుంచే కానీ వాక్యం అనే బేసిక్ మీద నువ్వు వచ్చినట్లయితే నిమ్మలంగా ఉండగలుగుతావు. నువ్వు యెహోషువకు చెప్పేది అదే, నిబ్బరము కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. ఏ కుటుంబంలో
ఇంట్లోనైనా సమస్యలు రాక తప్పవు, కానీ ప్రతి వ్యక్తికి నిబ్బరం అవసరం, ధైర్యం అవసరం. ధైర్యం అవసరం. చూడండి హోషేయ గ్రంథంలో ఇంకేమంటాడు? మొదటి అధ్యాయంలోనే 6వ వచనం చదువుకున్నాం కదా, 7వ వచనం చదువు. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యం. ధైర్యము వేరు, బహుధైర్యము వేరు. యోబు నిబ్బరం కలిగి ఉన్నాడు, ధైర్యం కలిగి ఉన్నాడు అండి. ఏం 7,000 గొర్రెలు అంటే మాటలా? నెలకు సంపాదిస్తారా 7,000 గొర్రెలు? ఓ పెద్ద మంచి నెలకు ఓ కొరంజన 7,000 గొర్రెలు నెలకు సంపాదిస్తారా? 3,000 వంటలు ఓ 3 నెలలు సంపాదిస్తారా? పోనీ 500 కాడీల ఎద్దులు సంపాదిస్తారా ఏడాదికి? అంత ఆస్తి పోయిందంటే అతడు రెండే కనుక్కున్నాడు, నిబ్బరంగా ధైర్యంగా. నేను వచ్చింది ఒకనే, మిగిలింది కూడా ఒకనే. అందుకొరకే ఆయన అన్నాడు కదా 7వ వచనంలో, నిబ్బరము కలిగి బహు ధైర్యంగా ఉండు, మోసే పోయినందుకు చింతించవద్దు. నువ్వు ధైర్యంగా ఉండాలి, నీ మీద గొప్ప బాధ్యత ఉన్నది. చూడండి ఇంకా అక్కడనే వచనం చూస్తే 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. 18వ వచనం చదవట్లే. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకోవాలని ఉత్తరం ఇచ్చాను. ఎన్నిసార్లు చెప్పండి? ఆయన నా పనికి పంపుతూ మోసే వెళ్ళిపోయినాక, మోసే చనిపోయిన తర్వాత ఇప్పుడు మోసే స్థానంలో ఈయన ఉండి సైన్యాన్ని నడిపించాలి. నిబ్బరము కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, బహుధైర్యంగా ఉండు. ఇంట్లో ఏది జరిగినా నిబ్బరంగా ఉండాలి. ఎంత నష్టం వచ్చినా ధైర్యంగా ఉండాలి. కొన్నిసార్లు ఒక్కడే మిగిలిపోతాడు, ఒక్కొక్కసారి ఒక్క ఆమెనే నిలబడుతుంది. ధైర్యంగా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడొస్తాయి నీకు? ఈ విటమిన్స్ అన్నీ, ఈ యొక్క పవర్ఫుల్ మాటలు నీకు ఎప్పుడొస్తాయంటే దేవుని సన్నిధికి వస్తాయి. లోకంలో ఉంటే వాడు మాట, ఈడు మాట, ఈడు మాట, వాడు మాట, తక్కుడో బిక్కుడో మనకేడిది ఇదంతా అని చెప్పి. దేవుని సన్నిధి అటువంటిది కాదు. నీ బాధలో నీకు నెమ్మది. 119:50 చూడండి. 119:50 ముగించుకుందాం. 119వ కీర్తన 50వ వచనం. బ్రతికించేది వాక్యం అండి, బ్రతికించేది వాక్యం. నీ వాక్యము నన్ను బ్రతికించును. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించేది. బాధలలో, కష్టాలలో, శ్రమలలో పౌలు భక్తుడు అంటాడు 2 కొరింథీ 12:10 బహు శ్రేష్టమైన మాట మాట్లాడతాడు చూడి. 2 కొరింథీ 12:10. బాగా వినండి. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక యేసుక్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను యాయ్ ఇవన్నిట్లో కూడా ఏమంట? ఏమేమి మరలా చదువు. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక యేసు లోకరీతికి కాదు, యేసుక్రీస్తు నిమిత్తము, యేసుక్రీస్తు కొరకు నాకు ఇప్పుడు చెప్పేవన్నీ బలహీనతలే. ఏమేమి? నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాలు, కరువులు, ఇవన్నిట్లో కూడా నేను ఏం చేస్తున్నాను? క్రీస్తులో ఉంటే ఇక లోకరీతిగా అయితే ఒకటే సింతే. నన్ను ఇడిచిపోతేవి, మమ్మల్ని ఇడిచిపోతేవి, తినకూడదు, ఏం పోతుంది అమ్మా తలుచుకుంటే, ఏం పోతుంది అన్నా తలుచుకుంటే. యేసుని తలుచుకో, క్రీస్తుని తలుచుకో. అందుకొరకు యేసు క్రీస్తు ప్రభు అన్నాడు 16:33 చూడండి. యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33.
నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఏమి కలుగును? నీకు శ్రమలు లేకుంటే దేవుణ్ణి మర్చిపోతావు, నరకానికి వెళ్తావు, చెడు అలవాట్లు ఎక్కువైతాయి, దుర్బుద్ధులు ఎక్కువ అలవాటు అవుతాయి, పాపం చేసేకి ఎక్కువ అవకాశం, గర్వంగా జీవించక ఎక్కువ అవకాశం, అహంకారంగా జీవించక ఎక్కువ అవకాశం. కనుక శ్రమలు నీకు ఉండుట అవి మంచి శిక్షణ తర్బిదు. అందుకొరకే నా యందు మీకు సమాధానం కలుగునట్లు లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఏమి తెచ్చుకొనుడి? ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. అపజయమే ఎరుగని జయశీలుడా, అపజయమే ఎరుగని జయశీలుడా, నా యేసు కొరకు సమర్పించుకొన్నాను. యేసు క్రీస్తు నందు ఉన్నవారు దుఃఖపడరండి. ఇది బైబిల్ నాకు నేర్పిన అనుభవం. పెండ్లైన కొత్తలో సంవత్సరం అయిన తర్వాత నాకు కొడుకు పుట్టాడు, హనోక్ అని. సంవత్సరం అయిన తర్వాత సంవత్సరం వయసులోనే చనిపోయాడు. అప్పుడు బైబిల్ నాకు ఇంకా టచింగ్ లేదు, కన్నీరు గార్చలేదు. కనకవిలో ఉన్నాం. అప్పుడు కనకవిని నుంచి ఖైర్వాడికి ప్రయాణం చేసినాం సువార్త పరిచర్య కొరకు. 3 ఏళ్ల పిల్లోడు. ఒక ఊరికి పరిచర్యకు పోయి వచ్చాను. రాత్రి పగలు వాంతులు బేదలు అయిపోయినాయి. 3 రోజులకంతా అవుట్. కానీ ఏడవలేదు. చాలా విషయాలు ఉన్నాయి, చెప్పని కట్ చేస్తున్నా. కారణం ఏమిటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనలను విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఎక్కడ? హెబ్రీ 2:14 చూడు, ముగించుకుందాం. హెబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని లేక సాతానును మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో అన్నిట్లో పాలుభాగస్తుడు, పాపములో మాత్రం పాలుభాగస్తుడు కాదు. కనుక అమ్మ, స్త్రీలు ఎక్కువగా భయపడతారు ఎవరన్నా ఇంట్లో వెళ్ళిపోతే. ధైర్యంగా ఉండాలి. మీరు ఒక మాట చెప్తారు బాప్తిసం తీసుకునేటప్పుడు, మరి అది మీరు ఏం చేసుకుంటారు? ఆ మాటను ఎందుకు చేసుకుంటున్నావు మా బాప్తిసం అంటే, ఆయన నా పాపముల కొరకు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచినాడంటే మరణం లేని దేవుడు అని సాక్ష్యం. మరి దాన్ని ప్రతి చోట నువ్వు తెలుసుకోవాలి కదా. నాకైతే విచిత్రమైన కోపం వస్తుంది. ఈ చనిపోయిన ఇంటి దగ్గర ఏడుస్తున్నారంటే అది శరీర సంబంధమైన దుఃఖము మరణము కలగజేయనని అంటాడు పౌలు భక్తుడు. రక్షణార్థమైన దుఃఖము ఏమి కలగజేయను? మారు మనసు. రక్షణార్థమైన ఒక వ్యక్తి మంచంలో ఉన్నప్పుడు, ఇది రియల్గా జరిగినది చెప్తాను. పేషెంట్గా ఉన్నాడు యవనస్తుడు. బాగా అవుతుందిలా చూపించుకుంటే అనుకుంటా ఇంట్లో ఉన్న దుడ్లన్నీ అయిపోయినాయి. రోగం బాగాలే. బంగారు ఎండి ఒత్తపెట్టి తీసుకొచ్చారు, బాగాలే. పశువులు మేకలు అమ్మి చూపించినారు, బాగాలే. అన్నీ పోతున్నాయా ఉంటున్నాయా? పోతున్నాయా అన్నాక ఆ సహోదరుడు నాకు బాగా తెలుసు, ఆ కుటుంబం కూడా బాగా పరిచయము. నేను పోయినా, ఇంకా మీరు ఏం అమ్మొద్దండి, ఇంకా ఉన్న పొలం కూడా అమ్మే కాటికి తయారవుతారు, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను, ఇంకా ఎవరు భయపడొద్దండి అని అన్నాను. ఇప్పుడు బహుశా ఏముంటుంది ఆశ వాళ్ళకి అలా? అయ్య నోరు తెరిచి ప్రార్థన చేస్తాను అన్నాడు కదా. ఇంకా పశువులు బాయ, ఎండు బాయ, దుడ్లు బాయ, ఇంకా చేయను ఒకటి ఉండదు, ఇంకా అది కూడా పోతుంది.
ఏమొద్దు, ఇంకా మీరు ధైర్యంగా ఉండండి, నేను ప్రార్థన చేస్తానంటే, ప్రభువా ఆలస్యం లేకుండా ఇంకా ఈ పిల్లగాన్ని తీసుకో. ఇష్టమైన ఈ ప్రార్థన. వాడు ఎన్నాళ్ళ నుంచి కీళ్ళ నొప్పుల చేత పడి లయ లేకుండా ఉన్నో ఏం కథనో. ప్రభా ఇంక 2 నాళ్ళు ఉంటే సేను అమ్ముకుంటారు, ఉన్నోళ్ళకి ఏం లేకుండా అవుతుంది, నువ్వు తొందరగా తీసుకుంటే మేలు ప్రభా, బాగున్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఆట అన్నాడు ప్రభా, నువ్వు తొందరగా తీసుకో, నన్ను ఎవరు ఏమన్నా పర్వాలేదు అని అంటే, వాడు దిగ్గున లేచి నా నోరు ముచ్చి సరోట ప్రార్థన చేయొద్దు, నన్ను లేచి కూర్చుకుంటాను, ఇంకా నన్ను యేసయ్య కొరకు బతు సరోట ప్రార్థన చేయొద్దు. చూశారు మరణం అంటే ఎంత భయం. వాడు ఆ పొద్దుటి నుంచి ఇంక మంచమే ఇడిచిపెట్టా, మంచం ఎక్కితే చేస్తాను ఏమే. అయ్యో అందరికీ ఆశ్చర్యం అయిపోయింది. ఏమరా ఆడ చూపించుకొచ్చుకుంటూ ఊరంగా చేను కూడా అమ్ముతారు అనుకుంటే, ఊర్లో అంతా ఫుకారు, 4 కొనాలి చేను అని, మంచి చేను. ఇక అడ్వాన్స్ ఇవ్వాలా, ఏం చేను మిగిలిస్తూ వచ్చి నక్క నోట్ల మన్నేస్తూ వచ్చి అని అంటే, ఏం లేదమ్మా సార్ ప్రార్థన చేశా, తీసుకోనే ప్రార్థన చేశాను అని ఎదబడి దేవునికి వెళ్ళే మళ్ళీనే. చూడు యెషయా గ్రంథం 26:3 చూడు, యెషయా గ్రంథం 26:3. అదేలే యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవాని. ఇప్పుడు ఎవరి మీద మళ్ళీడా? ఖైర్వాడిలోనండి రియల్గా జరిగిన ప్రార్థన. మంచి పేరు గజ్జన్న, పాత పేరు రత్నం అతని పేరు. 6 మంది సంఘ పెద్దలు, 12 ఇండ్లే ఉన్నా 2 ఇండ్లకు ఒకడు సంఘ పెద్ద, ఒకడు తలారిసాకు, ఒకడు కృపానందము, ఒకడు హనుమంతు, ఒకడు సామేలు, ఇట్లా 6 మంది. నేను యాకోబు పత్రిక ప్రకారంగా ప్రార్థన అయిపోయేది, రోగుల కాటికి మనం ప్రార్థనకు పోవాలా, రండి అని తోలుకొని పోతుంటే, తలారింట్లోనే ఒకడు చాలా పేషెంట్ ఉంటే వాటికి పోయి దినహాం ప్రార్థన చేపిస్తుంటే, వీళ్ళు ఏంచి కొత్త పద్ధతి పెడతాడు, అతను ప్రార్థన చేస్తే అయిపోయాప్ప, ఏం మనల్లా ప్రార్థన చేస్తా ఏమంటాడు, మనం అంత చక్కగా ఉంటామా, ఏయాలు తొసకూతలే కూస్తాం, ఏయాలు యాసకూతలే కూస్తాం, నానంటే తాగిన బిడి తాగినట్లే తాగుతాను అని నేను ఇంక వాళ్ళని ఇడవకుండా అందరితో ప్రార్థన చేయించబడితే వారం పొడుగా. రత్నము గజ్జన్న అనే మనిషికి రోషం వచ్చేదే. ఇక జేవులు ఈ నాయనలు, 2 నాయనలు, ఈ నాయనలతోనేమని బీడీలు అగ్గిపెట్టే చేతులు పెట్టుకొని, తండ్రి నీ దాసుడు చెప్పేదేమో కరెక్ట్గా చెప్తాడు, మా ఉండలేక నానైతే 5 దినాలు ఉద్దర ప్రార్థన చేశాను ప్రభువా, ఈడు సంగ 4-5 పండుకొని నన్ను మోటు ప్రార్థన చేస్తాను తండ్రి, కాదు చేతిలో ఈ బీడీల కొరకు నన్ను ఎంత యాస ఉంటే చేతులు పట్టుకున్నాను, ఇంక ఇప్పుడు నలిపేస్తాను వీటిని, నన్ను ఆమె అనేలోగా నన్ను అంటాను అనేలోగా లేచి కూర్చున్నా, నేను ఇంక నిన్ను విడిచిపెట్టను, నీ ప్రార్థన విడిచిపెట్టను, అయ్యే అని చెప్తే నేను అదే చేస్తాను, లేచి కూర్చునల్లా నేను నిజంగా ప్రార్థన చేస్తాను. 6 దినాలు, ఈ పొద్దు 6వ దినం 5 దినాలు నన్ను సుళ్ళక ప్రార్థన చేశాను, ఇట్లా మోటుగా ప్రార్థన చేసి యేసునామమున ప్రార్థన చేస్తున్నానప్పటికీ వాడు దినహాం నడుములు పోయిన తిరుగు అనుకున్న ప్రభానికి స్తోత్రం అని లేచి కూర్చున్నాడు. చప్పట్లు కొట్టవచ్చు అందరూ, చప్పట్లు. కార్యము సఫలం చేయి దేవుడు. శ్రమలు ఎన్నన్నా రాని నువ్వు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఆ రీతిగా నువ్వు వెళ్ళిపోవాలి. ఆయన వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. చూడండి యోహాను సువార్త 14:12 ఏమంటాడు, మనం చేయక అడగక కొన్ని ఇట్లా ప్రార్థన చేస్తాం, నువ్వు చేయమనేవో మేము చేస్తాము, అదేం ప్రార్థన అండి? 14 యోహాను సువార్త 12 చూడు, యోహాను సువార్త 14. మరొకసారి యోహాను సువార్త 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు చేయునని నేను మీతో ఇంకో అసలైన మాట ఉందా పాత నిబంధనలో? దానియేలు గ్రంథం చూడి, దానియేలు గ్రంథము 12:32 చూడు, పొరపాటు కనపడుతుంది రెఫరెన్స్. దానియేలు గ్రంథము, తమ దేవుని ఎరుగువారు దొరికిందా? 11:32. ఓకే, దానిలోనా 11:32 దానియేలు రట్మన్నా
11:32 చూడు, చదువు. అందుకతడు ఆ, ఇచ్చక మాటలు చెప్పి ఆ, నిబంధన నతిక్రమ మించు వారిని వశపరచుకొనుము. వశపరుచుకొనును. తమ దేవుని ఎరుగువారు అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. బలము కలిగి ఏ కార్యములు? మనకు దూరంగా లేడమ్మా, మీరు భయపడకూడదు, భయపడకూడదు. అబ్రామా వెళ్ళిపోయినాడు అని అంటే పిల్లలకు ఓ పాఠం, భార్యకు ఓ పాఠం, ఇరుగు పొరుగు వారికి ఓ పాఠం, ఇంకొకరు ఇంకొక ఇంట్లో వెళ్ళిపోయారంటే మరొకరికి ఓ పాఠం నేర్చుకోవాలి. మనం బ్రతుకుని దిద్దుకోవాలి. మన దేవుడు ఎవరిని ఎడబాసే దేవుడు కాదు. ధైర్యంగా ఉండమని హోషేకు చెప్పాడు మోషే చనిపోయిన తర్వాత. అబ్రామా వెళ్ళిపోయాడు, మీరు ధైర్యంగా ఉండాలి. ఆ 90వ కీర్తనలో అంటాడు, నరులారా తిరుగురండి. చూడు, ఆ మాట ముగించలేదు ఇంకా. 90వ కీర్తనలో, ప్రభువతార తరముల నుండి కొన్ని వాస స్థలము నీవే గాయగము దేవుడవు దేవుడవు మా దేవుడవు. పాడు, యుగములకు నీ పాడు. ప్రభు, చదువు ఆ మాట. 90వ కీర్తన, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు. రండి. ఇదే మాటనే 3:19, ఆదికాండం 3:19, ఆదికాండం 3:19. నరపుత్రులను సమా ఏముంది చదువు? నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి గనుక నీవు మన్నే గనుక మన్నైపోదు అని చెప్పాను. నా మొదటి కొడుకు పోయిండండి, మన్నే గనుక మన్నయ్యిండు. రెండవ కొడుకు మన్నే గనుక మన్నయ్యిండు. మన ఆయన వెళ్ళిపోయిండు, మన్నే గనుక మన్నైపోయిండు. నా తల్లి పోయింది, మన్నే గనుక మన్నైపోయిండు. నా భార్య పోయింది, మన్నే గనుక. ఇంకా బైబిల్ ఇంత క్లియర్గా నీకు ఎక్స్రే తీసి ఇచ్చినట్టుగా ప్రతిదీ రికార్డ్ ఇస్తూ ఉంటే నీకు భయం ఎందుకు? చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు. చాచి నన్ను లేపు, చాచి నన్ను యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఏడవరండి. ఈ మధ్య సేవకుడు నాతో ఒక అర్ధగంట పైన మాట్లాడిండు. అంటే ఎటు తిరిగి ఏడిస్తే న్యాయం అన్నట్టుగా. నేను అది పసిగట్టి నాకు పని ఉందండి ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేసిన. మరణము లేని దేవుడు మనం ఇత్తిన ఇత్తనము అట్లే ఉంటుందా లేకుంటే ఎట్లా మలుస్తుంది? మరి దాన్ని గ్రహించినవే దేవునికి. ఆయన మరణము లేని దేవుడు, ఆయన అమరుడు కనుక అధైర్యపడద్దండి ఎవరే. కానీ మోషే పోయిన తర్వాత యెహోషువకు చెప్పాడు, యెహోషువ నీ మీద గొప్ప బాధ్యత ఉన్నది. ఈ కుటుంబంలో ఎవరైనా పెద్దలు, ప్రతి కుటుంబంలో ఎవరైనా పెద్దలు వెళ్ళిపోతే లేక యోగ్యమైన వారు వెళ్ళిపోయినా నువ్వేదో నేర్చుకోవాలి, నువ్వేదో చక్కబడాలి.
భయపడకూడదు. నువ్వు నిబ్బరంగా కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, ధైర్యంగా ఉండు. నా యందు విశ్వాసం ఉంచితే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. నేను ఆ విధంగా మిమ్మల్ని ఆదరిస్తాను. నా యొద్దకు వచ్చువారిని కాబట్టి కుటుంబీకులకు చెప్తున్నా, గతం గతగా పోయినాయి. మీరు ఎటు పోయి వచ్చిన మందిరానికి రండి, ప్రార్థనకు రండి, ఆదివారం రండి, రోజు రండి. సంఘ సహవాసం తప్పించుకోవద్దు. ఈ మాటలను బట్టి మీ హృదయాలలో దేవుడు మండించున్నట్లు తన ఆత్మ ప్రేరేపణ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఉన్న పాట నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ రాత్రి అద్భుతమైన మాటలు, జీవము కలిగిన మాటలు, శక్తి కలిగిన మాటలు, బలమైన మాటలు మాకు వినిపించి ధైర్యపరిచినందుకే స్తోత్రం. మోషే చనిపోయిన తర్వాత ఆ బాధ్యత యెహోషువ మోసుకోవలసి ఉన్నది. అయితే ప్రభువా, యెహోషువకు చెప్పావు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, బహుధైర్యంగా ఉండు, నీ మీద గొప్ప బాధ్యతలు ఉన్నాయని. కాబట్టి సోదరి భాగ్యమ్మ, ఆమె కుమారులు, కోడన్లు, లేక షడ్రక్, ఆయన భార్య, అన్నదమ్ములు, రక్త సంబంధీకులు ఎవరు దిగులు చెందక, మోషే అలాగే వెళ్ళిపోయాడు. జకర్య కూడా తన పని దినాలు సంపూర్ణం చేసుకొని తన ఇంటికి వెళ్ళను అనే మాటను విన్నాం. ప్రతి ఒక్కరు 90వ కీర్తన ప్రకారంగా మా పనులను ముగించుకొని మేము ఈ లోకయాత్ర ముగించాలి. పరదేశులం, యాత్రికులం. ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. ఆ శ్రమలనేటివి వస్తాయి. మేము మన్ను కనుక మట్టి నుండి తీయబడిన వారం. ఆత్మ నీది. ఈ సత్యాలు మేము వింటున్నామంటే ధన్యులం. అనేకులకు ఈ భాగ్యం లోకస్తులకు లేదు. కనుక సహాయం చేయండి. మరి మీ దాసుడు పౌలయ్య ఆపరేషన్ విషయంలో ఉదయకాలం ప్రార్థించాం. మరి పరిస్థితులు ఏం తెలియదు, అయినా మీరు అనుకూల సమయమందు తగిన ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం. విడవబడిన కుటుంబానికి ఆదరణ, ధైర్యం దయచేయండి. మేము ఏదైతే విన్నామో దాన్ని బట్టి ధైర్యంగా, నిబ్బరంగా ప్రతి శ్రమని ఎదుర్కొంటూ నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళగలట కృపనిమ్మని కుడి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ ఐక్యత, అన్యోన్యత, సంఘం కలిసి ఉండుట కృప దయచేయమని వచ్చిన బిడ్డలందరికీ నీ సన్నిధి 16వ కీర్తన 11వ వచనం ప్రకారంగా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని మీరు సెలవిచ్చినట్టుగా ఆ సంతోషాన్ని అనుభవించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ ఈవులకై స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం నెచ్చిస్తూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఆరంభిస్తూ యేసయ్య నామములు అడిగి పొందుకొని నాము తండ్రి.